నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే ఎక్కువ. మాజీ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉంగుటూరులో ముంపుకు గురైన వరి పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు. ముంపు సమస్యపై శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ. ఇస్కాన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. రథాన్ని లాగి పరవశించిన భక్తజన సందోహం. ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే కనబడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టుకు ఆప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించారని, కనీసం ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేకపోయారని మండిపడ్డారు. అలాంటి వారు పోలవరం డ్యాం ఎలా కట్టగలరని మంత్రి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఆయన పాలనలో మళ్లీ ఇరిగేషన్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు రోప్స్, వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా. కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. డ్యామ్ కి సంబంధించినటువంటి గేట్లు గాని, దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ గాని ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏ మాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంకంతే సంగతులు. ఆ గేట్లు గాని ఇవి గాని మన ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, కనీసం ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్లు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ఇరిగేషన్ కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం. మరి తర్వాత 19-24 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 30,000 కోట్లు మాత్రమే. అందులో కూడా సగం మళ్లీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఫేజ్ 1. ఇది చూస్తే 2014లో అగ్రిమెంట్ చేసి 2019 వరకు దగ్గర 60%, 5 సంవత్సరాల్లో 60% పనులు మనం చేస్తే, సరే ఈ 19-24లో వీళ్ళు ఏం చేశారని అడిగితే సున్నా అని చెప్తూ ఉన్నారు. ఏదైతే 40-45 ఎకరాల ఆయకట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఫేజ్ 2 అయితే ఇంకా మీకు చెప్పనవసరంలా, అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలన పడి మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాని ఫేజ్ 2 కూడా మరి మూలన పడేసినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి. తెలుగు గంగ నుంచి ఆల్తూర్పాడు రిజర్వాయర్ కి మరి ఆ రోజు 2018లో పనులు ప్రారంభిస్తే 2019 అంటే జస్ట్ 1-2 ఇయర్స్ లో 40% పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ తర్వాత చూస్తే 19-24లో మరి 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేసింది ఏంటంటే 0. 2 సంవత్సరాల్లో 40 చేస్తే కనీసం 5 సంవత్సరాల్లో 1% కూడా పనులు చేయలేనటువంటి పరిస్థితి, దుస్థితి. ఇంకా ఆల్తూర్పాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇందాక మరి స్టడీ చేస్తే మరి అది కూడా 2019లో మేము టెండర్స్ పిలిచి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆదా చేస్తున్నామని చెప్పి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పిలిచి -28% కి మేము రివర్స్ టెండరింగ్ లో వచ్చింది. మరి ఇంత ఆదా చేసామని ఆ రోజు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నారు. ఆ అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎంతవరకు పూర్తయిందని వేళ చూస్తే ఎక్కడ పూర్తయింది సార్? ఆ రోజు రివర్స్ టెండరింగ్ లో -28 అని చెప్పి మరి ఇన్ని కోట్లు ఆదా చేశామని ప్రకటనలకు ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాల్లో
వాళ్ళు 4% పనులు చేసి 4%కి మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేశారు. అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడికక్కడ బలైపోతూ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టులోనూ, ప్రతి రిజర్వాయర్లోనూ, ప్రతి కెనాల్లోనూ అడుగడుగున కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతూ ఉంది. అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు గాని అందరినీ కూడా ఒకటే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మళ్ళీ ఇరిగేషన్ శాఖను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. ఎందుకంటే విడిపోయినటువంటి ఈ చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం, రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ శాఖ పెద్దపేట వేసి దీన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ సవాళ్లన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమించాలి. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చుకుని జిల్లా అన్ని ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కేంద్రానికి వస్తుంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు. వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ జరిపి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆఫీస్ వైజ్ ఏ కేసెస్ ఓపెన్ చేయలేదు అని మీరు ఈ కేసెస్ అన్ని కూడా ఓపెన్ చేయాలి. తర్వాత మీరు వితిన్ ద కన్సర్న్ పీపుల్ టు ఎంక్వైరీ టు ద ఇష్యూ అండ్ పోస్ట్ యువర్ కంప్లైంట్స్ ఇన్ ద పోర్టల్. ముఖ్యంగా వాట్ ఎవర్ ద కంప్లైంట్స్ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ స్టేట్ లెవెల్, లైక్ సీఎం గారు, హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి వచ్చి మీరు చాలా యూ నీడ్ టు put lot of care in that. You need to address the issue amicably, or you need to identify the issues with that. Try to redress it if it can be redressed. Otherwise, you post the if any issues are there in that. This will put our district in very bad light. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వెల్లమిల్లి ఆయకట్టు పరిధిలో ముంపుకు గురైన వరి పంట పొలాలను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంపు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. పంచరామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నుండి భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని ఇస్కాన్ టెంపుల్ వరకు యాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. సుందరంగా అలంకరించిన రథంపై జగన్నాథుని ఉత్సవ విగ్రహాలు ఉంచి హరిరామ హరికృష్ణ నినాదాలతో అశేష భక్త జనవాహిని మధ్య శోభాయమానంగా రథయాత్ర కొనసాగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి పరవశించారు. పూరిలో జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని భీమవరంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అటుపక్క ఇటుపక్క ఎడమవైపు కుడివైపు నుంచున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం. జగన్నాథుని యొక్క రథాన్ని లాగడానికి ఇక్కడ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే కీర్తన బృందం మృతిగా హరే రామ 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 హరే హరే దగ్గర దిక్కు హరే కృష్ణ రాజచక్రాలకి హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పెద్దాపురం మట్టేవారి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావుతో కలిసి పెద్దాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలు అర్జీలను వినతులను ఇచ్చారు. ఈ అర్జీలను పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి స్వాగతం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులందరూ కూడా కలెక్టరేట్కి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి గ్రీవెన్స్ స్వీకరించడానికి డివిజన్ స్థాయిలో కూడా అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించాలని కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు నిర్ణయించి పెద్దాపురం డివిజన్ సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు ఈ నియోజకవర్గ వారిగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఇచ్చేసినటువంటి ఎవరైతే గ్రీవెన్స్ దారులు ఉన్నారో ఒక్కొక్కరు వచ్చేటట్టు ఇక్కడ సిబ్బంది కూడా ఫస్ట్ రో అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రోలో ఫస్ట్ రోకి కూర్చోబెట్టేటట్టు క్రమ పద్ధతిలో ఓకే జాయింట్ కలెక్టర్ గారు దగ్గరికి ఈ ఫస్ట్ రో అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయకులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ గణేష్ కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.